बुद्धं शरणं गच्छामि। నమో బుద్ధాయ. ప్రబుద్ధ భారత వర్ధిల్లుగాక. అందరికీ జై భీమ్. బహుజన అభ్యుదయానికి స్వాగతం. మనం ఈరోజు రాష్ట్రంలో అట్టుడుగుతున్న విషయం శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారు వన్ మ్యాన్ కమిషన్ ఆన్ సబ్ క్లాసిఫికేషన్ మీద సూచనలు సలహాలు తీసుకోవడానికి ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలుసు. ఈ విషయంలో మాల ఉద్యోగుల సంఘం, ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం తరఫున గౌరవ అధ్యక్షులైన శ్రీ బేతల సుదర్శనం గారు 3 దఫాలుగా ఆయన్ని కలవడం జరిగింది. ఒకసారి విజయవాడ గిరిజన భవన్లో 14/12/24 విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడానికి వెళ్ళారు. అది కూడా బాబాసాహెబ్ మనవడైన శ్రీ ఆయన పూర్తి పేరు యశ్వంత్ భీమరావు అంబేద్కర్ గారితో కలిసి అది సబ్మిట్ చేశారు. రెండవసారి శ్రీ మిశ్రా గారు ఏలూరు జిల్లా పర్యటన సందర్భంగా మళ్ళీ ఇంకొక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. మూడవసారి విజయవాడలో అదే గిరిజన భవన్లో పర్సనల్ హియరింగ్ పర్పస్లో అందరినీ పిలుస్తున్న సందర్భంగా మళ్ళీ ఉద్యోగుల సంఘం సభ్యులతో కలిసి వెళ్ళి ఆయన వాదనలు వినిపించి వచ్చారు. దానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్రజలందరికీ తెలిసేలాగా మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం. జై భీమ్ సుదర్శన్ గారు, ఇప్పుడు నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ విన్నారు కదా, దానికి సంబంధించిన నాకు కానీ మా ప్రజలకు కానీ తీర్చుకోవాల్సిన కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని మిమ్మల్ని అడుగుతాను, కాస్త వాటిని వివరించాలని పెడుతున్నాను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ మాధ్యమాల్లో వస్తున్న విషయం ఏంటంటే, జనాభా లెక్కలు ఎవరికి వాళ్ళే రకరకాలుగా చెప్తున్నారు. మాది ఎక్కువ అని, తెలంగాణలో వాళ్ళది ఎక్కువ, ఒకళ్ళది ఎక్కువ, ఆంధ్రలో ఒకళ్ళది ఎక్కువ అని. పత్రికకి తేడా ఉంది, రిపోర్ట్కి తేడా ఉంది. దీని మీద అసలు నిజమేంటి అనేది మీ దగ్గర ఉందనుకుంటున్నాను. ఓకే, ముందుగా బహుజన యుద్ధ బేరీ వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్. బేతాళ నాగరాజు గారు ప్రశ్నించినట్లు, అసలుకి మన దేశంలో షెడ్యూల్ కులాల జనాభా వివరాలు విడివిడిగా, వాస్తవంగా అయితే దేశంలో ఇప్పటికీ ఓబీసీలు 3,900 కులాలు ఉన్నాయి, ఎస్సీలు 1,664 కులాలు ఉన్నాయి, ఎస్టీలు 427 కులాలు ఉన్నాయి. వీటి వివరాలు ఇదిమిద్దంగా చట్టబద్ధంగా ఇంతవరకు ఎవరి దగ్గర లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు, సుప్రీంకోర్టు వద్ద లేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా చట్టబద్ధమైన లెక్కలు లేవు. కొన్ని లెక్కలు గణాంకాలు ఉన్నాయి. కేవలం 1931లో బ్రిటిష్ గవర్నమెంట్ నిర్వహించిన కులగణన లెక్కలు తప్ప 2011లో నిర్వహించిన చివరి జనాభా లెక్కల్లో కూడా కులగణన లెక్కలు లేవు. 2011 జనాభా లెక్కల్లో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కులాల లెక్క గణించారు, కానీ బ్యాక్వర్డ్నెస్ని నిర్ధారించడానికి కావాల్సిన ఇంపారికల్ డేటా చట్టబద్ధంగా వాళ్ళ దగ్గర లేవు. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఊహాజనితమైన ఆధారంగానే లెక్కలు ఇచ్చింది తప్ప ఇదిమిద్దంగా ఇంతమంది ఫలానా వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా బెనిఫిట్ పొందారు అని అధికారికంగా ఇంతవరకు ఎవరి దగ్గర లెక్కలు లేనే లేవు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని రాష్ట్రాలు ఈ కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన సకల జనుల సర్వే ఒక రోజులో నిర్వహించారు. బీహార్ ప్రభుత్వం
సెన్సస్ నితీష్ కుమార్ గారు ఓబీసీ ఆయనే, వారు నిర్వహించారు. కర్ణాటక కూడా నిర్వహించింది. ఎవరు నిర్వహించినా వాటికి చట్టబద్ధం కావు. ఆ విషయాన్ని సుప్రీంకోర్టు ఈ లెక్కలు చెల్లుబాటు కావు అని చెప్పి కేటగిరికల్గా స్పష్టంగా చేసింది. మరి అలాగా సుప్రీంకోర్టు రాష్ట్రాలు కులగణనను లెక్కలోకి తీసుకున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ లెక్కలు కూడా చట్టబద్ధమైనవి కానే కావు. ఎందుకంటే సెన్సస్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ, వాళ్ళు నిర్వహిస్తేనే అది చట్టబద్ధం అవుతుంది తప్ప ఎవరికి వాళ్ళు కులగణన చేయటం ద్వారా వాటికి ఎటువంటి చట్టబద్ధత ఉండదని చెప్పి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన బీహార్ గవర్నమెంట్ పైన ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. కనుక ఏ ప్రభుత్వాల దగ్గర కూడా కులగణ విషయంలో చట్టబద్ధమైన లెక్కలు లేవు. బాగుందండి. ఇకపోతే రెండోది, మన సుప్రీంకోర్టు ఆగస్టు 1, 2024లో ఇచ్చిన తీర్పు జడ్జిమెంట్, సబ్ క్లాసిఫికేషన్ మీద జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక పక్కన తీర్పు ఇస్తూనే రెండో పక్కన ఎంపెరికల్ డేటా ఉంటేనే చేయండి అనే సూచన కూడా ఇచ్చింది. ఏంటి అసలు ఈ ఎంపెరికల్ డేటా అనేది వాళ్ళ దగ్గర ఉండిచ్చారా, ఉంటేనే ఇవ్వమన్నారా? దాంట్లో ఉన్న క్లారిఫికేషన్ ఏంటి? ఈ ఆగస్టు 1వ తారీఖున ఇచ్చిన తీర్పు ఫస్ట్ సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు అన్న తీర్పు. కేటగరైజేషన్ వేరు, సబ్ క్లాసిఫికేషన్ వేరు. చంద్రబాబు నాయుడు నిర్దేశించింది ఏబిసిడీలు కేటగరైజేషన్, కులాలను విడగొట్టడం. సబ్ క్లాసిఫికేషన్ అనేది తమిళనాడు మోడ్ ఆఫ్ రిజర్వేషన్స్ షెడ్యూల్ క్యాస్ట్లో. అందులో ఏంటంటే ముఖ్యమైనవి వెనుకబాటుతనాన్ని నిర్ధారించి ఎవరికైతే అర్హులు ఉన్నారో వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సబ్ క్లాసిఫికేషన్ అంటారు. కనుక ఇక్కడ మొన్న ఆగస్టు 1వ తారీఖున ఇచ్చిన తీర్పులో ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ చేయాలంటే ప్రభుత్వాల దగ్గర కేంద్ర ప్రభుత్వంతో నిర్ధారించబడిన సెన్సస్ ద్వారా వాస్తవిక గణాంకాలు సేకరించబడాలి. దానిని ఇంపారికల్ డేటా అంటారు. అనుభావిక అని కూడా అంటున్నారు తెలుగులో. ఇంపారికల్ డేటా అంటే వాస్తవిక అంశాలతో క్రోడీకరించిన సమాచారం చట్టబద్ధమైనదిగా ఉండాలి. దానివల్ల ఏం తెలుస్తుంది అంటే బ్యాక్వర్డ్నెస్ కులాల్లో తెలుస్తుంది. ఆ బ్యాక్వర్డ్నెస్ని నిర్ధారించడానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. కేవలం ఉద్యోగాలు ఒకటే కాదు. కేవలం ఉద్యోగాలు లెక్కించి గూగుల్ షీట్ ద్వారా ఉద్యోగాలు లెక్కించేసి ఇచ్చే లెక్కలు సబ్ క్లాసిఫికేషన్ చేయటానికి, బ్యాక్వర్డ్నెస్ని నిర్ధారించడానికి చెల్లుబాటు కాదు. వాళ్ళ యొక్క విద్యా అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయంగా వారు ఏ స్థితుల్లో ఉన్నారు, వారి దగ్గర ఆర్థికమైన పరిస్థితి ఏంటి, భూములు ఏ విధంగా నిర్వహించుకున్నారు, ప్రభుత్వాలు ఇస్తున్న అనేకమైన లోన్స్, రుణాలు ఏ విధంగా ఎవరెవరికి ఏ విధంగా అందినాయి. తెలంగాణలో అయితే లేటెస్ట్గా 3 ఎకరాల 10 లక్షల స్కీమ్ ఒకటి ఉంది. అలాగే డబుల్ బెడ్ ఫ్లాట్లు ఒకటి ఉన్నాయి. 3 ఎకరాల భూమి కూడా అది కూడా ఉంది. వీటిని అన్నిటినీ క్రోడీకరించి ఏ కులాలు ఏ విధంగా లబ్ధి పొందినాయో తెలుసుకుంటానికి నిర్దేశించబడిన లెక్కల ద్వారా ఇంపారికల్ డేటా వస్తుంది. దాని ద్వారా మాత్రమే వెనుకబాటుతనం వస్తుంది. ఆ వెనుకబాటుతనం ద్వారా ఏ కులాలైనా లబ్ధి పొందకుంటే వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో మాలామాదిగలని విడగొట్టేసేసి మీకింత మాకిందని వాటాలు పంచుకుంటానికి షెడ్యూల్ పట్టిక 15% కాదు. అది మరొకసారి వివరంగా నేను ఇప్పుడే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ ఎంపెరికల్ డేటా అన్నాం కదండి. ఈ ఎంపెరికల్ డేటా ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో ఏమైందంటే దీనికి ఆల్రెడీ తమిళనాడు ఒక దిద్దుబాటు చర్య చేసింది. ఇదే క్లాసిఫికేషన్ విషయంలో
అక్కడ వచ్చిన వివాదాలు పరిష్కరించడానికి ఒక దిద్దుబాటు చర్య చేసింది. ఆ తమిళనాడు మోడల్ ఏంటది? ఓకే, ఇది అత్యంత సరళమైన, సులభమైన, ఎలాంటి విభేదాలు లేకుండా చేయగలిగిన సామర్థ్యత మాన్యవర్ కరుణానిధి గారు తమిళనాడులో ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చారు. ఈ సమస్యని వాస్తవిక అంశాలతో మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 30 సంవత్సరాల పాటు ఈ సమస్య, ఈ రావణ కాష్టానండి, లేకపోతే మాలామదుగుల మధ్య గొడవలు కానీ ఉండేవే కావు. వాళ్ళకి కమ్మలు రెడ్లకి కావాల్సినవి ఏంటంటే, బ్రాహ్మణీయ కులాలకు కావాల్సినవి ఏంటంటే, ఈ 2 కులాలు నిరంతరం కొట్లాడుకుంటూ ఉండాలి. మైనార్టీలైన కమ్మలు, ఎందుకంటే వాళ్ళు 3% ఉన్నారు, రెడ్లు 5% ఉన్నారు. వీళ్ళు పరిపాలించాలంటే కమ్మలు, మాదిగలు నిరంతరం గొడవ పడాలి. ఈ గొడవ పడటానికి ఈ ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు. నేను ఈ యొక్క ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఈ సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి 1% కూడా లేదు. ఎందుకంటే ఆయనకి నిజంగా మాదిగల మీద ప్రేమ ఉంటే ఇప్పటికే మాదిగలకు ఉద్యోగాలు పొందటానికి అనేక కాంప్రహెన్సివ్ స్టడీ సర్కిల్స్ ప్రత్యేకంగా మాదిగల కోసం ఏర్పాటు చేసి ఉండేవాడు. ఆయనకి మాదిగల యొక్క అభ్యున్నత అవసరంలే, మాదిగల నిరంతరం కలహించుకుంటాం ఆయన యొక్క పరిధిలో ఉన్న అంశము. వాళ్ళు ఎప్పుడు కూడా బలహీనంగా ఉండి విడివిడిగా ఉంటే, ఎందుకంటే 94లో బిఎస్పి పార్టీ వచ్చిన క్రమంలో మాదిగలు సమిష్టిగా ఉన్నారు, ఒక ఫోర్స్గా ఎదిగారు. దీన్ని అడ్డుకుంటానికి వర్గీకరణ అనే సిద్ధాంతాన్ని మందకృష్ణ మాదిగ ద్వారా దీన్ని ముందుకు తీసుకురావటం జరిగింది. దీనికి ముగింపు పలకటానికి వీళ్ళు మనువాదులు కాబట్టి మనువాదంతోనే విడగొట్టాలని ఆలోచించారు. మాన్యవర్ కరుణానిధి గారు వారు బహుజనవాది కాబట్టి ఆయన ఏం చేశారంటే 2008లోనే ఇది మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. షెడ్యూల్ కులాల యొక్క రిజర్వేషను జనాభా తమాషా ప్రకారం పెంచుకోవచ్చు అనేది రాజ్యాంగం చెప్తుంది. వారు ఎంత జనాభాలో ఉంటే జనాభా తమాషా ప్రకారం అంత ఆటోమేటిక్గా వారి జనాభా ప్రకారం పెంచుకోవచ్చు. 15% ఉన్న జనాభాని వాళ్ళు కాదు కాబట్టి 18% షెడ్యూల్ కులాల వారు తమిళనాడులో ఉన్నారు. కనుక ఈ 15%ని 18% చేసి 3% అంతవరకు వెనుకబాటుతనం కలిగిన అరుంధితులకు, చెక్కియార్లకు, ఆది ఆంధ్రులకు, ఇక 4-5 కులాలను మొత్తాన్ని ఒక సమూహాన్ని చేసి ఒక గ్రూప్గా ఏర్పరిచి వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇది పూలే అంబేద్కర్ భావజాలానికి సంబంధించిన అంశం. బ్రాహ్మణీయులు ఏం చేస్తున్నారంటే వెనుకబాటుతనాన్ని గుర్తించకుండా కులాలను విడగొట్టి ఈ కులాలు హెట్రోజీనస్ అని చెప్తున్నారు. అది అత్యంత దుర్మార్గమైన విషయం. 2005 ఈవి చిన్నయ్య గారి కేసులో వీళ్ళందరూ హోమోజీనస్ అని స్పష్టం చేసినప్పుడు ఈ యొక్క 20 సంవత్సరాల్లో వీళ్ళు హెట్రోజీనస్గా ఎలాగా మారుతారు? హోమోజీనస్ ఎందుకు అన్నారంటే వీళ్ళందరికీ ఒకే ఒక రకమైన అంటరానితనం ఉంది. కారంచేడులో మాదిగలు చంపబడ్డారు, చుండూరులో మాలలు చంపబడ్డారు. 2 కులాలు చంపబడినాయి కదా. అసలు ఇచ్చి పుచ్చుకుంటాం కూడా ఉంది. హోమోజినస్ మందాకృష్ణ ఏలియ గారి అమ్మాయిని మాల కుర్రవాడికి డాక్టర్ చదువుతున్నాడంట, ఆ కుర్రవాడికి ఇచ్చారు. అలాగే ఆయన భార్య కూడా మాల అని చెప్తున్నారు. అది ఎంతవరకు మనకు తెలియదు కానీ ఆయన వ్యక్తిగతమైన మా బావ పిఎన్ఎస్ చంద్రబోతే అని పాస్టర్ గారు, ఆయన ఏసీ కాలేజీలో పనిచేసే లీలా అని ఒక బోటనీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆవిడని మాదిగా కులానికి చేసి ఎన్నో ఉన్నాయి ఈ ఉదాహరణలు. ఇచ్చిపుచ్చుకోవటం కానీ, ఒకే ఊళ్ళో కలిసి పనికి వెళ్ళటం కానీ, అంటరానితనానికి హింసించబడటం కానీ, ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వీరు హోమోజీనస్ కులాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో హెట్రోజినస్ కాదు, వీరు సోదరి సోదరులు, ఒకే రక్తము కలిగిన వారు, రక్తం ఒకే కంచం ఒకే పొత్తుకు ఉన్నవాళ్ళు. వీళ్ళు వేరు వాళ్ళు వేరని
ఈ విధంగా మందాకృష్ణ ఏలియ గారు చెప్పటం అనేది అది అనైతికం. ఆయనకి ఇష్టం లేదేమో కానీ మాకు మాదిగులు ఎటువంటి పరిస్థితుల్లో సోదరులే కానీ మా శత్రువులు కారు. మా రక్తముతో పుట్టిన వాళ్ళు వాళ్ళు కలిసే ఉన్నాము. మా అలవాట్లు వారి అలవాట్లు ఒకటే అన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. దాంట్లో విషయం ఏంటంటే వివాహ సంబంధాలు లేవని కాదు, ఉన్నాయి, జరగాల్సినంత జరగలేదు అంతేగాని కొనసాగుతున్నాయి. ఈ 30 సంవత్సరాలు జరగనంతగా ఈ యొక్క 2 కులాలని శత్రువులుగా మార్చిన వ్యక్తి ఆయన. అవసరమైనంత జరగట్లేదు. అంటే మాలలు కనబడితే చంపండి అని చెప్పాడు కాబట్టి పామైనా వదిలేయండి, మాలవాడు కనపడితే కొట్టి చంపండి అని ఒక విషపు మాటల ద్వారా వీళ్ళ మధ్య అనైక్యతను చెడగొట్టిన వ్యక్తి ఆయన, బాగు చేసిన వ్యక్తి కాదు. అసలు ఆ సెంటెన్సే గోల్వాల్కర్ గారి సెంటెన్స్. అవును, గోల్వాల్కర్ గారు చెప్పిన మాట అది కాదు, అది పెరియార్ గారు చెప్పారు. పెరియార్ గారిది ఆ యొక్క వాడు ఆయన ఏం చెప్పారంటే, మీకు బ్రాహ్మణుడు నాగుపాము ఎదురైతే నాగుపాముని వదిలేయండి, బ్రాహ్మణుని చంపండి అని ఆ పెరియార్ రామసామనాయకర్ గారు చెప్పిన దాన్ని రకరకాలుగా మార్చుకుంటూ ఇవి చేశారు. ఆయన వాదనలో కూడా అది ఉంది, చూశాను. కనుక ఈ తమిళనాడులో ఆ సమస్యని చిటికలో సాల్వ్ చేయగలిగిన వాళ్ళు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో కమ్మలు రెడ్లు ఎందుకు చేయడం లేదు? ఈరోజు బీజేపీ వచ్చి దాన్ని మరింతగా, అంటే కూటమి ప్రభుత్వం వీరి మధ్య ఇంకా చిచ్చు పెట్టి ఈ యొక్క సమస్యని ముగింపు పలకుండా ఉండటానికే అనేక ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది దుర్మార్గమైన విషయం అని తెలియజేస్తున్నాను. తమిళనాడులో నాకు మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దిద్దుబాటు చర్య 15%లో ఎవరిని కదపలేదు. అవును, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. వాళ్ళిద్దరి మధ్యన బంధం అట్లాగే ఉంచారు, తెంచేయకుండా ఇచ్చిన 3% ఓవర్ అండ్ అబవ్ని బ్యాక్వర్డ్నెస్కి ఇచ్చారు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో 2011 లెక్కల ప్రకారం 18% ఉన్నాం ఎస్సీలు. ఇప్పుడు ఎజంప్షన్స్ ఊహాజనితంగా ఎంత అనుకున్నా 21% అంటున్నారు, కొంతమంది 24% అని కూడా అంటున్నారు. ఈ రిజర్వేషన్లను 21-24% వరకు పెంచుకొని ఎవరికైతే ఇంతవరకు ఈ యొక్క ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అందలేదు, వారిని ప్రత్యేకించి వారికి ఆ యొక్క ఫలాలన్నీ చేర్చవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు రెల్లి కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్స్, సబ్ క్లాసిఫికేషన్ చేయాలి. ఈ కులాల్లో ఎన్నైతే చాలా కులాలు, అన్ని కులాలు ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా లేవు. 15 కులాలు ఇంచుమించుగా 1000 లోపల జనాభా ఉన్న కులాలు ఉన్నాయి. 5000 జనాభా లోపల ఉన్న మరొక 10 కులాలు ఉన్నాయి. ప్రధానమైన కులాలు కొన్ని మాత్రమే. ఈ కులాలన్నింటినీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని ఒక గ్రూప్లో పెట్టి వాళ్ళల్లో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు వస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఉండాలి. ఇప్పుడు మాల మాస్టర్లు 250 కుటుంబాలు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఉన్నారు. అక్కడే ఒక 50 నుంచి 75 ఫ్యామిలీస్ మాదిగ మాస్టర్ని కూడా. మాస్టర్ని అంటే యుద్ధ వీరులు వీళ్ళు. వాళ్ళు ఒక చోట కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళల్లో డిగ్రీ చదువుకున్నవాడు ఒకడో ఇద్దరు ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు చదవటం కొన్ని కుటుంబాలు ప్రారంభించాల. వాళ్ళ కోసం ఒక 5% కేటాయిస్తే ఆ 5% బ్యాక్లాగ్ ఉంటాయి తప్ప అవి భర్తీ కావు. కనుక రిజర్వేషన్ అనేది ప్రాతినిధ్యపు హక్కు, రిజర్వేషన్ అనేది రిప్రజెంటేషన్. ఈ రిప్రజెంటేషన్ షెడ్యూల్ కులాల వారి నుంచి 15% రాజ్యాంగం ఉండమని రాజ్యాంగం సూచిస్తుందంటే 15% మంది లేరు. ఇప్పుడు మొత్తం భారతదేశంలోని 2011 లెక్కల్ని గణాంకాలు సేకరించినప్పుడు 2015 ఏప్రిల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ మొత్తం ఇంగ్లీష్ మీడియా ఆ వివరాలను ప్రకటన చేసింది. తెలుగు మీడియా కావాలని ఆ వివరాలను హైడ్ చేసింది, అంతే, ప్రజలకు తెలియకుండా చేసింది. దాంట్లో స్పష్టంగా చెప్పిన అంశం ఏంటంటే, దేశంలోని మొత్తం ఉద్యోగాల్లో షెడ్యూల్ కులాలకి 15% ఉంటే కేవలం 4% మాత్రమే వాళ్ళు ఉద్యోగాలు సాధించారు. షెడ్యూల్ జాతులు కేవలం, అంటే ఆదివాసులు కేవలం 2%. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే 7.5 ఉంది, స్టేట్ గవర్నమెంట్లో అయితే 6% ఉంది. వాళ్ళు 2% ఉద్యోగాల్లోనూ ఉన్నారు. మా సోదరులైన ఓబీసీలకి 27% ఉంటే వాళ్ళు కేవలం 6% ఉద్యోగాల్లోనే ఉన్నారు. అంటే మా యొక్క ప్రాతినిధ్యం నామమాత్రం 12% కూడా
ఉద్యోగాల్లో లేవు. ఈ యొక్క క్రీమీ లేయర్ కానీ ఇలాంటి సబ్ క్లాసిఫికేషన్స్ కానీ కేటగరైజ్ చేస్తే ఈ నామమాత్రపు ప్రాతినిధ్యం కూడా పూర్తిగా లేకుండా చేయటానికి ఆర్ఎస్ఎస్ ఒక ప్రణాళికబద్ధంగా కుట్రపూరితంగా మందాకృష్ణ మాదిగ లాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకొని వైషమ్యాలను సృష్టించి వీళ్ళని నిరంతరం పాలితులుగా చేయటానికి. ఎందుకంటే ఎస్టీల నుంచి ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇప్పుడు ఎస్సీల నుంచి ఒక్క ముఖ్యమంత్రి మాయావతి గారి తర్వాత ఆవిడ 4 సార్లు చేసింది కదా ఆ రాష్ట్రంలో, ఇంకా ఎక్కడా వచ్చే పరిస్థితి లేదు. అంటే షెడ్యూల్ క్యాస్ట్ నుంచి, షెడ్యూల్ క్యాస్ట్ దేశంలో మొత్తంగా చూసుకుంటే 35 కోట్ల మంది ఉంటే, 35 కోట్ల పైగా మంది ఉంటే వాళ్ళ నుంచి ఒక్క ముఖ్యమంత్రి కూడా లేకుండా కేవలం బీసీలు కొంతమంది, ఒక 2 చోట్ల ఎస్టీలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ దేశంలో శాశ్వతంగా షెడ్యూల్ కులాల నుంచి ముఖ్యమంత్రి ఎదగనీయకుండా చేయటానికి మందకృష్ణ మాదిగ ఒక పనిముట్టుగా పాలక కులాలకు, బ్రాహ్మణీయ కులాలకు ఉపయోగపడుతున్నాడు. దానికోసం అతను లాభం కూడా చేకూర్చుకుంటున్నాడు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి 2015లో GOMS నెంబర్ 25 2024 మొన్న ఆగస్టులో GOMS నెంబర్ 91 విడుదలైనవి. ఇది ప్రభుత్వం వాళ్ళేదో చేయదలుచుకున్న కార్యక్రమాలకు అనుగుణంగా చేస్తుంటారు. కానీ వాళ్ళ వాదన ఏంటంటే ఇది సదుద్దేశంతో చేసిందని ప్రభుత్వ వాదన. కానీ ఇప్పుడు మీరు 2-3 సార్లు మాట్లాడిన దాని ప్రకారం ఈ 2 జీవోలు 2015లో 25, 2024లో 91 లోపభూయిష్టంగానూ ఉన్నాయి, లీగల్ కంపెటెన్సీ లేదు అని అంటున్నారు. ఏంటి దాంట్లో మీ వాదన ఏంటి? ఇది స్పష్టంగా ఈ 2 జీవోల ద్వారా వాళ్ళు ఏం తెలియజేయాలనుకుంటున్నారంటే ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ చేయకుండా ఉండటానికి వాళ్ళే ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఇది జరగదు, ఇది జరగదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమో ఒక రకంగా ఉన్నాయి, వీళ్ళు చేస్తుంది మరొక రకంగా ఉంది. వాళ్ళకి ఈ సమస్యను పరిష్కరించడానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ప్రజల్ని మభ్యపరచడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు మనువాదులు. 2015 అంటే 1/5/2015లో GOMS నెంబర్ 2025 ప్రకారం రావెల కిషోర్ బాబు గారు ఆయన షెడ్యూల్ కులాలకు సంబంధించిన లోన్స్ ఇవ్వడానికి కోసం ఒక జీవో, జనాభా తమాషా ప్రకారం ఒక జీవోని రిలీజ్ చేశారు. ఆ జీవో ఏం చెప్తుందంటే శ్రీకాకుళం నుంచి వెస్ట్ గోదావరి వరకు మాదిగలు లేరు, వాళ్ళ సంఖ్య నామమాత్రంగానే ఉంది అన్న విషయాలు స్పష్టంగా చెప్తారు. లేరని అంటే వాళ్ళ జనాభా తమాషా ప్రకారం ఆయన చెప్పిన జీవో ప్రకారం దాంట్లో లేరు ప్రాతినిధ్యం. అలాగే ఇప్పుడు చాలా భయంకరమైన కుట్ర ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం నిర్వహిస్తుంది. గత ప్రభుత్వం దాన్ని ప్రారంభించింది. 2023లో విద్యా వాలంటీర్ల పనికాలం ఆగస్టులో ముగిసిపోయింది. ఆగస్టు 23 నాటికి వాలంటీర్లు, గ్రామ వాలంటీర్ల యొక్క పని కాలము ముగిసిపోయిన తర్వాత వాళ్ళు ఒక 27వ జీవో అనుకుంటున్నాను బహుశా, ఆ జీవో ద్వారా ఏం చేశారంటే నవరత్నాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు అన్న విషయాల్ని తెలుసుకుంటానికి వాలంటీర్ల ద్వారా ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే అనేది చట్టబద్ధమైంది కానే కాదు. అట్లాంటి వాళ్ళు అనాధికారికంగా వాళ్ళు ఉద్యోగస్తులు కాకుండా ప్రభుత్వం చేత గుర్తింపబడకుండా వాళ్ళు ఈ యొక్క సర్వేని వాళ్ళ యొక్క సెల్ ఫోన్స్లో వాళ్ళు టోటల్గా లెక్కించుకొని ఆయన ఏం చేయగలుగుతున్నారంటే వాటిల్లో ఇన్ఫర్మేషన్ ద్వారా నెక్స్ట్ టైం ఎన్నికల్లో విజయం సాధించడానికి ఒక ప్రణాళికగా ఉపయోగపడుతుందని భావించి ఆ సర్వే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ సర్వేని ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొన్న 31 ఈ సంవత్సరం నెలాఖరు లోపల 31/12/2024లో సంవత్సరం అంతమైన సందర్భంలో దీనికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక జీవో 91ని రిలీజ్ చేసింది. అది అత్యంత దుర్మార్గకరమైన జీవో. ఆ జీవో ప్రకారం ఏం జరిగిందంటే ప్రతి గ్రామ సచివాలయంలో షెడ్యూల్ కులాల్లోని మాలలని వాళ్ళ సంఖ్యను తక్కువ చేయటానికి ఆ జీవోని అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ క్రైస్తవులుగా నమోదు చేయటం ప్రారంభించారు. మొన్న జరిగిన ఎన్నికల్లోనేమో వీళ్ళు ఎస్సీ లిస్టులో ఉన్నారు, ఎన్నికల లిస్టులో. ఇప్పుడు ఈ లిస్టు ప్రకటించిన లిస్టులోనేమో వాళ్ళు షెడ్యూల్ కులాల లిస్టులో కాకుండా క్రైస్తవుల లిస్టులో పెట్టారు. వాళ్ళ సంఖ్యను తక్కువ చేయటం ఒకటి, క్రైస్తవుల లిస్టులో పెట్టడం ఒకటి చేయటం ద్వారా మాలల జనాభాని తగ్గించడానికి ఒక కుట్ర పన్నారు. దాన్ని నేను కమిషన్కి మనం వెళ్ళాము ఒక టీమ్గా. మొన్న గుంటూరులో బయటపడింది అదే. గుంటూరు మిశ్రా పర్యటనలో మనం అక్కడ సబ్మిట్ చేసాం. అలాగే మన పర్సనల్ హీరింగ్ విజయవాడలో నిర్వహించిన ఫస్ట్ టైము ఏ ఆర్గనైజేషన్ పర్సనల్ హీరింగ్కి ఆయన అవకాశంలో మనదే ఫస్ట్ పర్సనల్ హీరింగ్. ఆ పర్సనల్ హీరింగ్లో దాంట్లో ఈ యొక్క లిస్టులన్నిటిని సబ్మిట్ చేసాం. ఈ లిస్టుల ఆధారంగా ఇప్పుడు తప్పు ప్రభుత్వం చేసింది కాబట్టి జిల్లా లిస్టులో అంటే ఒక సర్పంచ్ దావులూరి తెనాలి దగ్గర దావులూరి గ్రామంలో సర్పంచ్ షెడ్యూల్ క్యాస్ట్ మాల ఎస్సీ అయితే వాళ్ళ మొత్తాన్ని క్రైస్తవ లిస్టులో పెట్టేసి వీళ్ళు అసలు ఎస్సీలు కాదని నిర్ధారించారు. మాదిగల కంటే మాలలే హిందువులుగా ఉంటారన్నది చారిత్రాత్మకమైన సత్యం. ఎందుకంటే మాలలు ఉన్న చోటల్లా రామాలయాలు శివాలయాలు ఉంటాయి. మాలపల్లిలో మాదిగవాడల్లో ఉండవు. మీరు ఎక్కడికన్నా వెళ్ళి చూసుకోండి. శివాలయాలన్నీ అంటే పెద్ద పెద్ద పేరు మోసిన శివాలయాలు, కాళహస్తి కానీ ఆయన మాలక సన్న కేశం, ఇప్పుడు మాచర్ల ఉంది కదా మాలచర్ల చెనకేశవుడు ఆ స్వామి కానీ, లేకపోతే మనకి కాళహస్తి అది ఇప్పుడు కర్నూలు జిల్లాలో శ్రీకాళహస్తి అక్కడున్న దేవుడు కానీ మాల చెన్నకేశవులది వాళ్ళు ఇద్దరు కానీ, లేకపోతే ఉన్న మొత్తం కూడా హిందుత్వంతో కూడిన, అంటే అది వాస్తవమైన బ్రాహ్మణికాలు కాదు. ఈ గొంతెనమ్మ తిరణాళ్ళు, రకరకాల పోలేరమ్మ గంగమ్మ తిరణాళ్ళు ఇవన్నీ మాలలు చేస్తూ ఉంటారు. ప్రకృతి దేవతల్ని మాలలు పూజిస్తారు. వీళ్ళు ఒరిజినల్గా షెడ్యూల్ క్యాస్ట్. వీళ్ళు ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని షెడ్యూల్ క్యాస్ట్ కాదని చెప్పి ఈ యొక్క లిస్టు ఇప్పుడు GOMS నంబర్ 91ని పూర్తిగా రద్దు చేయాలి. ఇది రద్దు చేయకపోతే మేము త్వరలో హైకోర్టులో కేసు ఆల్రెడీ పడి ఇప్పుడు ఇంకోటి 2-3 రోజుల్లో పడుతుంది. ఇది ఈ కమిషన్ కూడా పని చేయకుండా కఠినమైన నిర్ణయాలని మేము తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. సార్ సుదర్శన్ గారు, ఈ ఉద్యోగుల విషయాల్లో ప్రస్తుతం డేటా ఏదైతే శ్రీ వన్ మ్యాన్ కమిషన్ శ్రీ రంజన్ మిశ్రా గారికి చేరుతున్న డేటా ఏదైతే ఉందో దాని మీద అనేక అపోహలు ఉన్నాయి. ఆయన తీసుకున్న దాని మీద కాదు, ఫీల్డ్ నుంచి వెళ్తున్న డేటా మీద అనేక అపోహలు ఉన్నాయి. దీని మీద మీరేమైనా సంతృప్తిగా ఉన్నారా? లేదు, ఎటువంటి పరిస్థితుల్లో అది చట్టబద్ధంగా ఉద్యోగుల వివరాలు తీసుకోవటం జరగట్లా. ఒక గూగుల్ షీట్ని తయారు చేసి వాట్సాప్లో మండలాల్లో ఉద్యోగస్తులకు పంపించి వాళ్ళని పూర్తి చేయమని చెప్పి నిర్దేశిస్తున్నారు. అలా కాకుండా ఒక డిస్పర్సింగ్ ఆఫీసర్ దగ్గరే SRలు ఉంటాయి. ఆ SRలో ఉద్యోగస్తుల సబ్ కాస్టులన్నీ కూడా దాంట్లో రాసి ఉంటాయి. వీరు మాల, మాదిగా, రిల్ల, ఏ కులమా, అది అందరూ అన్నది రాసి ఉంటాయి. అప్పుడు ఆ ఆఫీసరు దాన్ని సర్టిఫై చేసి పంపించాలి. కానీ గూగుల్ షీట్ ద్వారా పంపించటం ద్వారా అనేక అక్రమాలు జరుగుతూ మాలా ఉద్యోగుల యొక్క సంఖ్యను అధికంగా చేసి చూపించడానికి అక్కడ ప్రయత్నం జరుగుతుంది. బాధ్యత లేని సూచనలు, అంటే ఎప్పుడైతే వచ్చిందో బాధ్యత లేని ఇప్పుడు వాట్సాప్ని కేంద్రీకృతంగా చేసుకొని సబ్మిషన్ చేస్తూ
దానికి చట్టబద్ధత కల్పించాలనే ప్రయత్నం అనేది ఒక బ్యాక్డోర్ ప్రయత్నం. అది నిష్పక్షపాతంగా నిర్వహించండి. ఏదన్నా అంటే వీళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, ఎక్కువ ఉన్నారని చెప్పండి. ఏది చట్టబద్ధమైన లెక్కలతో అధికారపూర్వకంగా మీరు సంతకాలు సేకరించండి. డిస్పర్సింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి సంతకాలు సేకరించి ఆ లెక్కల ద్వారా తీసుకోండి తప్ప గూగుల్ షీట్ ద్వారా తీసుకుంటే మాత్రం అది అక్రమం అని చెప్పి నేను తెలియజేశాను కమిషన్కి. దీని మీద రేపు హైకోర్టులో కూడా ఈ యొక్క సమాచారం, ఈ యొక్క ప్రశ్న వేయబడుతుంది. ఈ సబ్ క్లాసిఫికేషన్ అంశాన్ని కొంచెం బాగానే చర్చించాం మనం. అంటే జనాల్లో ఉన్న అపోహలు ఏదైతే ఉన్నాయో కొంత తీరడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేది ఒకటి వచ్చింది కదండి, ఇప్పుడు అమల్లో ఉంది ఈడబ్ల్యూఎస్. అయితే ఈడబ్ల్యూఎస్లో ఇచ్చిన ఇన్కమ్ క్రైటీరియా, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో గ్లేరింగ్ డిస్క్రిపెన్సీ అనేది ఉంది. వాళ్ళకి 8, వీళ్ళకి 2 అంటే 4 రెట్ల ఇన్కమ్ను కూడా ఎలిజిబిలిటీలో పెట్టారు. వీళ్ళకి 1600 నుంచి 20,000 సంపాదించుకునే ఉద్యోగికి కూడా దీంట్లో నుంచి ఎలిమినేట్ అయిపోతాడు. అక్కడ 8 లక్షల ఉద్యోగం, 8 లక్షలు అంటే 4, 20, 60, 80,000 సంపాదించుకునే ఉద్యోగి కూడా ఎలిజిబిలిటీలోనే ఉంటాడు. ఇదేంటి? ఇది విపరీతమైన పరిణామం కాదా? ఇది కేవలం దిద్దుబాటు చర్య ఏమైనా చెప్తారా? దీని వెనకాల ఆర్ఎస్ఎస్ ఓబీసీలకు నష్టం కలిగించే విధంగా ఆర్ఎస్ఎస్ యొక్క నిర్ణయం వలన కేవలం 2-3 రోజుల్లో ఈ మొత్తం ప్రాసెస్ని 10% అన్ని 2 ఉభయ సభలో నిర్ధారించటం, రాష్ట్రపతి ఇమ్మీడియట్గా చట్టం చేయటం, ఎస్సీ ఎస్టీ బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రావటం అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఈ ఉద్యోగాలు, ఓబీసీల ఉద్యోగాలను కొల్లగొట్టడానికి ఈడబ్ల్యూఎస్ ఉపయోగపడుతుంది. దాన్ని వ్యతిరేకించడానికే వైకే గారు, అలాగే బీసీ కమిషన్ మాజీ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉన్నారు, ఆయన పేరు రామకృష్ణ గారు, చనిపోయిన కందుల ఆనందరావు గారు ఈడబ్ల్యూఎస్ చేశారు. అలాగే మొత్తం దేశవ్యాప్తంగా 30 కేసులు సుప్రీంకోర్టు అలౌ చేసింది. కానీ దీన్ని బెంచ్కి రానియకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని ఆర్ఎస్ఎస్ శక్తులన్నీ కూడా ఈ కేసును ముందుకు రానియకుండా చేస్తున్నాయి. దీంట్లో మొత్తం రిజర్వేషన్లు అనేవి ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఎక్కడా కాన్స్టిట్యూషన్లో లేవు. దాని అమెండ్మెంట్ 15(6), 14(6), 15(6) ద్వారా వాళ్ళు 15(6), 16(6) ద్వారా వాళ్ళు తీసుకొచ్చారు అమెండ్మెంట్ ద్వారా. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైన రిజర్వేషన్లు అనేవి సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ కానీ ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్నెస్ అనేది లేనే లేదు. ఈ యొక్క ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్నెస్ ఎలా ఉందంటే 8 లక్షల వేతనం ఒకటే కాదు, వాళ్ళకి 15 ఎకరాల మెట్ట మాగాణి, 5 ఎకరాల మాగాణి, తర్వాత ఫ్లాట్స్ భూమి నగరాల్లో పెద్ద పెద్ద ఫ్లాట్స్ కలిగి ఉంది. అంటే 1 ఎకరం ₹1,00,00,000 ఉంటుంది ఇప్పుడు నగరాల్లో ఏదన్నా ఉంటే. లేకపోతే కనీసం 25 లక్షలు 30 లక్షలు లేదే భూమి లేదు. కోటీశ్వర్లకి రిజర్వేషన్లు ఆర్థిక వనరుల వెనుకబాటుతనం పేరుతో ఇస్తుంటే, ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్కి అర్హులైన వీళ్ళకి మాత్రం ఒక షీల్డ్ పెట్టేసేసి, ఇది అంటే చిన్న ఉద్యోగస్తులు, అంటే మనకి స్వీపర్స్, అటెండర్స్, 4th క్లాస్ ఎంప్లాయీస్, వీళ్ళ పిల్లలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నత చదువులు చదవకుండా ఈ యొక్క సీలింగ్ పెట్టి వివక్షతకు భారత ప్రభుత్వం పాల్పడుతుంది. దీన్ని పూర్తిగా సమాజం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దీనిపైన మందకృష్ణ మాదిగ మనువాది కాబట్టి దీన్ని ఆహ్వానించాడు, ఎంతో మహనీయుడిగా కీర్తిస్తున్నాడు. అంటే ఆయన యొక్క ప్రకటనలు ఎలా ఉంటున్నాయి అంటే, మహిళా రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు లేకుండా ఆధిపత్య కులాలకు సంబంధించిన వారికి మాత్రమే రిజర్వేషన్లు అందేగా చేయటాన్ని ఆయన బలంగా సమర్థించాడంటే ఆయన ఎంత మనువాదో మనం ఆలోచించాలి. అంటే ఆదానికి అంబానీకి లక్షల కోట్లు దోచిపెడతంటే మందకృష్ణ మాదిగ మాట్లాడట్లా, కేవలం మాలలు దోచుకుంటున్నారని, దొబ్బుకు తింటున్నారని అంటున్నాడు. ఎక్కడ ఎన్నడూ ఎవరు దోచుకోవడం లేదు.
ఉన్న 15%లోని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని దేశం మొత్తంలో 4%కే ఇంకా చేరలేదు. నువ్వు ఆ 4% కూడా లేకుండా కంప్లీట్గా అడ్డుకుంటానికి నువ్వు ఈరోజు ఈ చిచ్చు పెట్టావంటే నువ్వు మనువాది అయ్యి, నువ్వు సైకో అయ్యి, నువ్వు దాని మీద ఈ 30 సంవత్సరాలు బతుకుతూ మమ్మల్ని తోలనాడటం అనేది నీకు మంచిది కాదు. ఇది వివాదాలకే కాదు, వీళ్ళ మధ్య అనైక్యత ద్వారా పాలక కులాలు నిరంతరం పరిపాలించేటట్టు చేసే ఒక ప్రధానమైన అంశము ఈడబ్ల్యూఎస్, అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లు, లేకపోతే అదాని అంబానీ మీద చేసిన కానీ ఈ మధ్య అదాని చేసిన ప్రకటన కూడా నువ్వు ఖండించట్లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పైన చేసిన అమిత్ షా ప్రకటన కూడా నువ్వు ఖండించట్లేదంటే నువ్వు ఎంత మనువాదువో, బీజేపీ చేతిలో ఎంత కీలుబొమ్మవో స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని మేము పూర్తిగా బాబాసాహెబ్ యొక్క బలంతో, అంటే ఆ భావజాలం బలంతో మేము పూర్తిగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. జై భీమ్ సార్. ఈ బహుజన యుద్ధభేరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలియచేయండి, మెంబర్షిప్ని పెంచండి. అంటే దీన్ని ప్రత్యేకంగా మన కుటుంబాల్లో తీసుకువెళ్ళి ఈ యొక్క ఛానల్కి పరిపూర్ణత మీరు బాగా ఎక్కువ మంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఛానల్ మరింతగా ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆ దిశలో మీరు ఆలోచిస్తారని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.